అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఇంక ఈరోజు అయితే మీకు నేను కొంచెం ఆకుకూర తీస్తున్నానండి. స్లాబ్ పైన మన స్లాబ్ పైన ఈ ఆకుకూర చూడండి, ఇది అసలు బయట మనకి ఎక్కువ కొంటే కూడా దొరకదండి. మన ఊర్లలో పల్లెటూర్లలో అయితే అక్కడక్కడ పొలాల గట్ల పైన అక్కడ ఉంటుందండి. దీన్ని పాయిల్ కూర అంటారు. ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా. మేము ఎంత అసలు తీసేస్తుంటామండి. ఇది కలుపు మొక్కల్లోకి వస్తుంది అన్నట్టు మనకి. అయినా మేము దీన్ని వండుకుంటాము, పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పాయిల్ కూర అంటే గంగబాయిల కూర మనకు దొరుకుతుంది కదా కొంటే, ఇది మనం పాయిల్ కూర అన్నట్టు. అంటే చిన్నది అన్నట్టు, చిన్నగా ఉంటుంది. ఇట్లా మొగ్గ వచ్చేసి పూలు వచ్చేసి అన్నట్టు తొందరగా. ఇది మనం వేయలేదండి. మాకు ఈ ఆకుకూరలన్నీ కొన్ని వేయకుండానే వస్తాయి అన్నట్టు మేడల పైన. అంటే అదే అన్నట్టు లాభం. అంటే మనకి ఇంకా మనం గింజ లేకుండానే కొన్ని ఆకుకూరలు వచ్చేస్తాయి కలుపు మొక్కల కింద. దీంట్లో నేను మొత్తం తీసేస్తానండి. వేరే మనం ఏదైనా ఇప్పుడు ఇంకా జనవరి కదా ఇది, మళ్ళీ మనం ఫిబ్రవరి లోపలనే మనం ఏదైనా గింజలు వేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ వేయరాదండి. మార్చి వచ్చేస్తే ఎండ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు మనం ఏం వేయరాదు, నీడ అప్పుడు మనం బాగా మొక్కలని నీళ్ళతో కాపాడుకోవాలి. అందు గురించి నేను ఇందులో మొత్తం తీసేస్తున్నా. ఇది పోయి తోటకూర. ఇవన్నీ మనం వేయకుండానే మనకు మేడల పైన వస్తాయి. దీన్ని కంప్లీట్గా తీస్తేనే మనం ఇప్పుడు వేరే మొక్కలు వేయాలి. అంటే తోటకూర మన దగ్గర చాలా ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా అంతా తీసేస్తున్నా. ఇది ఇరిస్తే కూడా, ఇది ఇట్లా కోసేస్తే కూడా మళ్ళీ వస్తుంది అన్నట్టు ఇది. కానీ నేను మొత్తం ఏరుతో సహా తీసేస్తున్నా. చాలా ఆకుకూరలండి అసలు. ఎంత ఆకుకూరలో అసలు రోజు తినొచ్చు. మేడల పైన ఇట్లా మనం కొన్ని టప్పులు పెట్టుకుంటే రోజు ఆకుకూర తినొచ్చు. మళ్ళీ ఫ్రెష్గా మన నీళ్ళతో పండుతాయి కదా ఇవి. నేను ఏర్లన్నీ తీసేస్తున్నట్టు, ఏర్లు తీసేసి ఇంకా కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా గిల్లుకుంటాను అన్నట్టు. ఇది ఏరుకొని మనం మంచిగా వండుకోవచ్చు. ఈ కలుపు మొక్కలు చాలా వస్తాయి. ఇవన్నీ ఇదైతే మీకు తెలుసు అనుకుంటా కదా, ఇది గుండెగరడాకు అంటారు చూడండి. ఇది ఏరుకు పెట్టుకుంటారు. ఇంక ఇవన్నీ మనకు తోటలో అవుతుంటాయి అన్నట్టు, వేయకుండానే వస్తాయి ఇవన్నీ. ఇంకా ఒక దాంట్లో కూడా తీస్తాను. ఇది ఎట్లాగో అంతా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు మంచిగా ఇప్పుడే టమాటా మొక్కలు కానీ ఇంకా మనం మిరప మొక్కలు కానీ అన్నీ, ఈ నారు కూడా మీరు జనవరిలో పోసేసుకొని ఫిబ్రవరిలో నాటేసుకోవాలన్నట్టు. అప్పుడైతేనే మనకు మళ్ళీ టమాటాలు అన్నీ ఉంటాయి. వర్షాకాలంలో కూడా మనకు రేట్ ఎక్కువ ఉంటుంది చూడండి, అప్పుడు కూడా టమాటాలు వస్తాయి అన్నట్టు. అందుకే నేను ఇద్దరం బాగా పనిచేస్తున్నాము తోట పని. ఇంకొక దాంట్లో కూడా చూపిస్తాను పదండి. ఇది ఇట్లా మనం ఆకుకూర తీసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ ఏర్లు ఉంటాయి కదా, ఇవన్నీ మళ్ళీ నేను కంపోస్ట్లో వేసేస్తానట్టు. ఇంకా మనకి ఏది వేస్ట్ పోదు, మళ్ళీ మనకు మొక్కలనే కలుస్తుంది అన్నట్టు. ఈ టప్పులో కూడా మొత్తం తోటకూర వచ్చింది చూడండి. అంటే ఇది నేను కొన్ని గింజలు వేసాను ఇందులో, మళ్ళీ అవి కూడా వేరే ఈ మొక్క అయితే ఇక అదే వస్తుందండి. నేను చూపించాను కదా ఇప్పుడు కూడా పాయిల్ కూర. ఇదంతా మనం తీసేసి పప్పులో వేసుకుంటుంటాను నేను. ఇది ఈ తోటకూర కూడా కోసేసుకుంటాను ఇట్లా. ఇక తోటకూర అయితే మళ్ళీ వస్తుంది, మనం ఇట్లా తీసేసుకోవాలన్నట్టు. అంటే ఈ టప్పు నేను ఇప్పుడు ఆకుకూరకు ఉంచేసుకుంటానండి. ఇది ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయట్లేను అన్నట్టు. మంచిగా తోటకూర కోసుకొని ఇంకంతా ఉంచేస్తా. అసలు ఎంత తోటకూర అంటే మనకి ఇంకా అంత తోటకూర ఉంటుంది అన్నట్టు. ఇంకా తోటలో తోటకూర అంటారు కదండి. ఇప్పుడు మనకు ఈ మిద్దె తోటలలో ఫుల్ తోటకూర ఉంటుంది అన్నట్టు, లేదనేదే లేదు. ఇంకా ఇదంతా తోటకూరనే, చాలా బాగుంటుంది. మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే కోసేసుకోవాలన్నట్టు, లేకపోతే మళ్ళీ అది చీడలు వచ్చేస్తుంటాయి కదా. ఏ తోటకూరకైనా పాలకూరకైనా ఏదైనా ఎక్కువ ముదిరిపోకముందే మనం తీసేసుకోవాలి. రోజు మనం చపాతీలో
ఇంకా ఈవినింగ్ టైంలో మేము ఆకుకూరలు చేసుకుంటాము. ఇలా ఇంక ఇదంతా కూడా ఉంది. దీన్ని కూడా ఇది ఇంకొక రోజు తీస్తానండి, ఎందుకంటే మళ్ళీ అంతా ఒకే రోజు కోసుకొని మనకు ఎందుకు వేస్ట్ కావడం కదా. ఇంకా ఇది ఒక రోజు అదొక రోజు, ఇదంతా ఒకసారి చేస్తానట్టు. చూసారా ఎట్లా వచ్చిందో మనకు. కూర కూడా ఇంకా తీసేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ముదిరిపోతుంది కదా. మళ్ళీ అంతా ముదిరిపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందు గురించి మళ్ళీ తినరాదు, ఉండని మళ్ళీ వస్తుంది. అందు గురించి నేను దీన్ని ఇప్పుడు దీన్ని కూడా ఉంచుతున్నానండి. దీన్ని నేను ఇందులో అన్నీ కొంచెం, ఇది గంజేలు కూర, తెల్ల గంజేరు అంటారు కదండి, తెల్ల గంజేరు కూర. ఇంకా మనకు సమ్మర్లోనైతే ఇంకా తెల్ల గంజేరు కూర చాలా అవుతుంది, మనం వేయాల్సిన అవసరం లేదు, అదే మనకు టైంకి వచ్చేస్తుంది అన్నట్టు. అట్లా సమ్మర్ రాగానే మన మిద్దె తోటల పైన ఆకుకూరలు ఎక్కువ అవుతాయి అన్నట్టు. అప్పుడు ఇంకా మనం అవి కలుపు మొక్కల కిందికి కూడా తీసేయకూడదు, ఇంకా మనం వండుకోవడానికి వస్తాయి కదండి, అట్లనే ఉంచేస్తే ఇంకా మొక్కలకి నీడ కూడా ఉంటుంది. మొక్కల సైడ్లలో కూడా చాలా వస్తుంది అన్నట్టు, టమాటా మొక్కల పక్కన, మిరప మొక్కల పక్కన అన్ని ఆకుకూరలే వస్తాయి అన్నట్టు. అప్పుడు మా వీడియోలు చూస్తూ ఉండండి, నేను మంచి మంచి వీడియోలు, అసలు కూరగాయలు ఎలా కాపించుకోవాలి, ఆకుకూరలు ఎలా పండించుకోవాలి, ఏ టైంలో మీరు పెట్టుకోవాలో కూడా నేను వీడియోలు చేశానండి. ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోలను చూడండి. ఇంకా లేతదైతే కొంచెం ఉంచుతానండి, ముదురుదంతా తీసేస్తా. అంటే ఇదంతా లేతదే, ఇంకా లేతగా అంటే ఎక్కువ ఇంకొక 3-4 డేస్ అయినాక మళ్ళీ కోసుకోవచ్చు అన్నట్టు. మనం 2 డేస్కి 3 డేస్కి ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత ఆకుకూరలు, ఎంత ఫ్రెష్గా కదా, ఎంత ఫ్రెష్ ఆకుకూర. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. ఒక లైక్ ఇచ్చేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.